ఆర్డినరీ పబ్లిక్ గా ముఖ్యమంత్రి సోదరులకు ఎందుకంత ప్రాధాన్యత? ఆర్ దే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్? ఎందుకు చెప్పండి? ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరు లేరా ఎంటర్ప్రెన్యూర్స్? ముఖ్యమంత్రి బ్రదరే యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి కారు చౌకగా భూములు కట్టేయాలా? ఏ పని బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరన్నా కాదన్నా ముఖ్యమంత్రి సోదరులు రాష్ట్రాన్ని పట్టి పిడుస్తున్నారు అనేది నిర్వివాదాంశం. అది ప్రతి చోట మనం చూపెట్టగలం వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు అనేది. కాబట్టి ఇది అయితే అధిష్టాన వర్గ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలంటే ఈ కొండా సురేఖను మీద చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడారు. మేము పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూస్తాం, ఇప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడము అని అనాలా. నిన్నగాక మొన్న వరకు అంటే డిసిప్లినరీ కమిటీ వాళ్ళు ఒక ఒపీనియన్ ఇచ్చే వరకు మాట్లాడినారు, అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకోండి అని ఒక రిపోర్ట్ ఇచ్చారు పిసిసి అధ్యక్షుడికి. పిసిసి అధ్యక్షుడు దాన్ని ఏఐసిసి నిర్ణయానికి వదిలేట్టినాడు. మరి వీళ్ళు ఎవరికి గౌరవం ఇస్తున్నట్టు? ఇప్పుడు ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ పార్టీ నియమావళిని క్రాస్ చేసి మాట్లాడలేదా? అంటే నచ్చిన వాళ్ళకు ఒక రాజకీయం, నచ్చని వాళ్ళకు ఒక రాజకీయం. కాబట్టి బీసీల పట్ల సమితి తల్లి ప్రేమ చూపెడుతున్నారు, అందుకే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు నా భావన. ఓకే, యా చరణ్ కౌశిక్ గారు, అంటే శరత్ గారు చెప్పిన సుష్మిత గారు ఆరోపణలు అసలు కరెక్టేనా? ఫస్ట్ ఆమె చేసిన ఆరోపణల విషయంలో కూడా ఖండించాలి కదా, నిజంగా అవినీతి జరిగిందా లేదా ఇది కూడా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజాస్వామ్యం గురించి ఇంతసేపు మాట్లాడితే శరత్ గారు మాట్లాడారు. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి 3 సార్లు, ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు, ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడు. శృతి మించినప్పుడు చర్యలు తీసుకుంటారు, దానికి ఎవరైనా బాధ్యత వహించారు. ఇప్పుడు తీర్మానం పార్టీకి నష్టం వచ్చింది కాబట్టి చర్యలు తీసుకున్నారు. అంతకుముందు చాలా సందర్భంలో మాట్లాడారు. అది శృతి మించడం మాత్రమే కాంగ్రెస్ పార్టీ పార్టీపై విమర్శ చేయలేనట్టుంది కదా సుష్మిత మేడం. ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాం కదా, వారు వాళ్ళ కూతురు వ్యాఖ్యలను ఖండించి ఉంటే ఆ సమస్య వేరుగా ఉండేది. ఇంకోటి ఇప్పుడు కూడా చెప్తాం, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని మీద కట్టుబడి ఉండాల్సిందే. ఇక్కడ ఆ అంశము సంబంధించి ఇప్పుడు పరిధంతా అధిష్టాన పరిధిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోము, లేదు రాజీనామా చేయొద్దు, లేదు పదవులకే రాజీనామా చేయాలని, లేకపోతే అసలు ఇది ఒకసారి వదిలేయండి. అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయం కట్టుబడి ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా ఇంకా మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి అది ఏఐసీసీ అంశానికి చేరింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లాగా అర్ధరాత్రి గొంతు కోసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉండదు. చూడండి, ఇది అంతర్గత ప్రజాస్వామ్యం కాదు, అంతర్గత పంపకాలలోని అని చెప్పండి. అంతర్గత పంపకాలలోని బహిర్గతమైందంటే ఆమె శాఖలో ఆమె యాదాద్రి కమిటీ వేసేస్తారు, దేవాలయ కమిటీ. మీ ప్రభుత్వం మంత్రులకు స్వేచ్ఛ వాటాల పంచాయతీ పంపకాలలో పార్టీ లేదు, ప్రతిష్ట లేదు. ఎక్కడిది కాంగ్రెస్ కు ప్రతిష్ట? ఎక్కడిది కాంగ్రెస్ కు ప్రతిష్ట? పాపం అని చెప్తే మేము మాట్లాడతాం. తాడికొండ రాజయ్య గారిని ఇప్పటివరకు ఎందుకు తొలగించారు కూడా చెప్పలేదు. కారణం లేకుండా రాజయ్య గారిని సస్పెండ్ చేసినాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా తొలగించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈటల రాజేందర్ గారిని చాలా సుదీర్ఘ కాలం పాటు ఉంటే ఒకసారి ఏదో మేము కూడా భాగస్వామ్యం చెప్పి మాట్లాడితే ఎట్లా చేసి చూసినాం. మేమన్నా అట్లా చేసినామా? మా ప్రభుత్వం మీద, మా పార్టీలో ఉన్న వ్యక్తుల మీద, మా ప్రభుత్వాన్ని మా పార్టీ అక్కడ ఇమీడియట్ యాక్షన్ ఉంటది. చరణ్ కౌశిక్ గారు, అక్కడ ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది, కానీ మీ పార్టీలో ఛాన్స్ ఉండదు కదా మేడం. ఈ కొండ సురేఖ గారు అంశం చెప్తాం. వారు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్, అదే చెప్తున్నాం మేడం, అదే చెప్తున్నాం. మేము అదే చెప్తున్నా, ఆగండి మేడం ప్లీజ్. నా ప్రశ్న మేము అడిగిన పచ్చ కాంగ్రెస్ అన్నది. పచ్చ కాంగ్రెస్ మా పార్టీ ఎవ్వరు లేరు. మీకు ఒక విషయం తెలుసు తెలియదు, అందరూ టీఆర్ఎస్ కాంగ్రెస్ కు వచ్చిన పచ్చ టీడీపీ నుంచి, లేదు బీజేపీ కాంగ్రెస్ కు వచ్చి డైరెక్ట్ టీడీపీ కాంగ్రెస్ కు వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు తాడు శ్రీనివాస్ కాంగ్రెస్ కు వచ్చింది, బీజేపీ పోయి టీఆర్ఎస్ పోయి అదే పొంగులేటి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీలో, శ్రీధర్ బాబు ఫస్ట్ నుంచి కాంగ్రెసే, పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెసే, ఉత్తమ్ కుమార్ గారు కాంగ్రెసే,
భట్టి గారు కాంగ్రెసే, మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెసే, అదేవిధంగా కాంగ్రెస్ ప్రసాద్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి 10% కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు కరెక్టే. అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఎవరు లేరు, మొత్తం టీడీపీ నుంచి తీసుకుని చెప్పి మీరు మాట్లాడితే ఎట్లా ఏమన్నా అర్థం ఉంటుందా? మీ మొత్తం టీడీపీ కాంగ్రెస్ ఒక్క ఇద్దరే ఆధిపత్యం చెలాయిస్తున్నారనేది ఆరోపణ. బీజేపీలో 8 మంది ఉంటే ఎమ్మెల్యేలు 6 మంది బయట వాళ్ళే, వాళ్ళ పార్టీలో ఉంటారు. మా పార్టీ మీద నిందలేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ప్రతిపక్షాలకు అనవసరం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేసి ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర కులగన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మా బీసీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, కౌశిక్ గారు ఒక్కసారి ఆయన కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం మేడం, బీజేపీ వర్షన్ మీద ఒక్క నిమిషం మేడం. చెప్పండి కౌశిక్ గారు. నాకు అర్థం కాకడతా అంటే బీసీ అంశాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు మీరంతా. కాబట్టి మేమంతా బీసీలో అని చెప్పేసి ఇష్టం వచ్చే మాట్లాడితే ఎవరిది కుదరదు. అలా అని చెప్పి గొంతు కోసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడతారు. మా హనుమంతరావు గారు మాట్లాడతారు, అడ్వైజర్ పదవి కూడా మొన్న సార్ మేడం 18 సంవత్సరాలు రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిండు, బీసీ అధ్యక్షుడు పనిచేసిండు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేసిండు. పెద్ద మనిషి పట్టుకొని అడ్వైజర్ కోసం అంటే ఇక ఆగిపోయి మాట్లాడితే అర్థం ఉందా అండి? మాట్లాడేటప్పుడు ఆచి తూచి మీరు కూడా మాట్లాడాలా. మీరు మాట్లాడితే మరి మీతో శరత్ గారు మీరు తొందరగా చెప్తే ఇంద్రాబాద్ ధర ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు మాట్లాడతారు కానీ మళ్ళీ మీరే శరత్ గారు. ఇప్పుడు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పట్టుకొని 18 సంవత్సరాలు రాజ్యసభ చేసి ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టుకొని నోటికి వచ్చిన మాట్లాడతారు మీరు. కౌశిక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఏమన్నా అర్థం ఉందా అని మాట్లాడేటప్పుడు కౌశిక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం కౌశిక్ గారు ప్లీజ్ శరత్ గారు కంటిన్యూ మాట్లాడు. కౌన్సిల్ ఎప్పుడు ఇస్తావు? ఆ రామచంద్రరావుతో రాయను అని చెప్పి శరత్ గారు మాట్లాడు. మీసేకి ఏమి మరి బీజేపీ పార్టీ మీరేసాకి కాంగ్రెస్ పార్టీ ఒకటి అల్గా దొరికింది. మీ అందరూ అల్గా మాట్లాడతారు, భలే దొరికింది. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు శరత్ గారు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నువ్వు మొగాడివైతే నీ మొగతనం ఏందో చూపట్టు అని రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేసినాడు కడియం శ్రీహరీష్ రాష్ట్ర శాసనసభ వేదిక మీద. అట్లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయన కూతురికి బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని కాదని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి ఆమెను గెలిపించి అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల గొంతు కోసినారు. అదే అది కాదయ్యా నువ్వు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆయన వర్షం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ ఆయన ఏం చెప్తున్నారు కంప్లీట్ చేయనివ్వండి. ప్లీజ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్లీజ్ చరణ్ కౌశిక్ గారు కాదు, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని అందరూ అడుగుతారు, మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఆయన పాయింట్ అది కాదు, ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్ కౌశిక్ గారు. శరత్ గారు కంటిన్యూ. మొన్న స్పీకర్ గారు ఏం చెప్పిండు? అంతా టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి మరి ఆయన అడ్వకేట్ కదా, మరి ఎట్లా ఉంటాయి కాగితాల మీదనే కదా అన్ని ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం మీరు వినాలి కౌశిక్ గారు, ఒక్క నిమిషం. శరత్ గారు ఇప్పుడు పార్టీలో ఎవరు లేనట్టుగా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుడికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినారు. మీరు అంటే అనౌచిత్యమైనటువంటి వ్యవహారాలు, అవకాశవాద రాజకీయాలు చేసిందే మీరు. కాబట్టి ఆ వ్యవహారాలను డెఫినెట్ గా క్రిటిసైజ్ చేస్తారు. బీజేపీ గురించి ఆ మాత్రం ఎవరు మీరు చేసుకున్నారు రాజ్యసభలో? మేము చేసుకున్నాం. చెప్పు బీజేపీ గురించి మాట్లాడు. మరి మీరు బీజేపీ సంక్రాంతి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ మీద మీరు చెప్పిన నడుస్తా కాంగ్రెస్ పార్టీ విధానం ఉంటుందో విధానం ప్రకారం ఓకే చరణ్ కౌశిక్ గారు లేనిదే కాంగ్రెస్ ఓకే తాడూరు శ్రీనివాస్ గారు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. మనం బీజేపీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం కౌశిక్ గారు బీజేపీ వెర్షన్ విందాం. శ్రీనివాస్ గారు నమస్తే, ఆడియో క్లియర్ గా ఉందా?